హార్టికల్చర్లో మనకి మెన్యూర్స్ అంటే ఎరువులు అనే ఒక టాపిక్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా ఇది చాలా ఈజీ కూడా. సో మెన్యూర్స్ అంటే ఏంటి? మెన్యూర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. అంటే మెన్యూర్ అనేది ఏంటి? ఇది ఒక సేంద్రియ ఎరువు. మెన్యూర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ ద సోర్స్. అంటే ఈ ఎరువులు, సేంద్రియ ఎరువులు అనేవి వివిధ రకాలుగా వర్గీకరించబడ్డాయి అన్నమాట. అంటే అది దేంతో తయారవుతుంది, దాని యొక్క మూల పదార్థాల ఆధారంగా బేస్డ్ ఆన్ ద సోర్స్ మెన్యూర్స్ ఆర్ divided into different types. Manures provide all the required nutrients to increase the soil fertility. The purpose of the manure is to provide the required nutrients to the soil. So these manures increase the soil fertility. అంటే నేలని సారవంతం చేయడానికి, నేలలో పోషక పదార్థాలని పెంచడానికి ఈ ఎరువులు ఉపయోగపడతాయి. కాబట్టి నేల సారవంతంగా ఉన్నప్పుడే పంట బాగా పండుతుంది. కాబట్టి మెన్యూర్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద yield, ఇన్ ఇంక్రీజింగ్ ద yield of the crops. Organic carbon ratio in the soil is improved by application of organic fertilizers. ఇక్కడ ఆర్గానిక్ కార్బన్ అనేది నేలలో రెండు రకాలుగా ఉంటుంది. ఇనార్గానిక్ ఫామ్లో, అదేవిధంగా ఆర్గానిక్ ఫామ్లో ఉంటుంది నేలలో సేంద్రియ కార్బన్. ఈ సేంద్రియ కార్బన్ను పెరగాలి అంటే సేంద్రియ ఎరువులు బాగా ఉపయోగపడతాయి. దే ఇంక్రీజ్ ద నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఇన్ ద సాయిల్స్. ఇక్కడ ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ చూసినట్టయితే మ్యాక్రో న్యూట్రియంట్స్ అని కూడా అంటారు. నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. మనకి ఎక్కువగా వాడే ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఫర్టిలైజర్స్ ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువగా ఇనార్గానిక్ ఫామ్లో అంటే రసాయనిక ఎరువుల రూపంలో, కెమికల్ ఫర్టిలైజర్స్ రూపంలో ఇవి ఎక్కువ శాతం వాడడం జరుగుతుందన్నమాట. అయితే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే సేంద్రియ ఎరువుల్లో కూడా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దే ఇంప్రూవ్ ద సాయిల్ టెక్స్చర్ అండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. సో ద మెన్యూర్స్ ఆర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, దే ఇంప్రూవ్ ద సాయిల్ టెక్స్చర్ అండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. అంటే నేల యొక్క నిర్మాణాన్ని, అదేవిధంగా నేలలో ఉండే మృత్తికల యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతాయి. కాబట్టి ఎప్పుడైతే సేంద్రియ ఎరువులు వాడుతున్నామో ఆ నేల యొక్క నిర్మాణము మారుతుంది. అదేవిధంగా నీటిని పట్టి ఉంచే ఆ సామర్థ్యం కూడా పెరుగుతుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్. వన్ మోర్ important thing about the organic fertilizers is beneficial microbes and earthworms are nourished in the soil. That is the most important thing about the organic fertilizers. In case of the chemical fertilizers, the beneficial microbes and earthworms are killed. They cannot grow. They are perished in presence of the chemical fertilizers. కాబట్టి నేలకి సారవంతాన్ని పెంచే, నేల యొక్క సారాన్ని పెంచే, ఇంకోటి ఏంటంటే నేలలో ఉండే ఆ పోషకాలని మొక్కలకి అందించడానికి నేలలో ఈ సూక్ష్మజీవులు చాలా అవసరం అన్నమాట. నేలలో ఉండే వివిధ రకాలైన బ్యాక్టీరియాలు కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, వీటిని ఏమంటారంటే బెనిఫిషియల్ మైక్రోబ్స్, సాయిల్ మైక్రోఫ్లోరా అని కూడా అంటారు వీటిని. సాయిల్ మైక్రోఫ్లోరా అంటే ఈ నేలలో ఉండే ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో అవి నేలలో ఉండే పోషక పదార్థాలని అవి ఏం చేస్తాయి? అవి సరళీకృతం చేస్తాయి. దీస్ మైక్రోబియల్ ఆర్గానిజమ్స్
or soil microflora organisms, they convert the complex nutrients into the simplified forms. Thereby, these simplified nutrients are readily absorbed by the roots of the plants. So that is the importance of the beneficial microbes. And earthworms also most important to increase the porosity of the soil. They also simplify the organic material and they provide the warm castings to the soil. So these microbial organisms and earthworms are nourished in the soil in the presence of the organic fertilizers. ఈ సేంద్రియ ఎరువులు ఎప్పుడైతే నేలకి అందిస్తామో ఈ సేంద్రియ ఎరువుల సమక్షంలో నేలలో ఉండే వివిధ రకాలైన మొక్కలకి మేలు చేసే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శాతం పెరుగుతుంది, అవి బాగా పెరుగుతాయి. సేంద్రియ ఎరువుల సమక్షంలో ఈ మేలు చేసే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయి నేలలో. అదేవిధంగా అర్త్వామ్స్ అంటే వానపాములు, ఈ వానపాముల సంఖ్య కూడా నేలలో బాగా పెరుగుతుంది. ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? మేలు చేసే సూక్ష్మజీవులు ఇవి సంక్లిష్ట స్థితిలో ఉండే వివిధ రకాలైన పోషక పదార్థాలు, నేలలో చాలా పోషక పదార్థాలు ఉంటాయి, కానీ ఆ పోషక పదార్థాలన్నీ కూడా మొక్కలకి అందవు, మొక్కల చేత శోషించుకోబడవు ఎప్పుడైతే సంక్లిష్ట స్థితిలో ఉంటాయో. అంటే కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇప్పుడు రైస్ ఉంది, మనం ఉడకబెడితేనే తినగలం, అంటే అది సరళీకృతం చేయబడింది, సింప్లిఫై చేయబడింది. బియ్యాన్ని యాసిడ్గా మనం తినలేం, దాన్ని ఏం చేయాలి? ఉడికించి సరళీకృతం చేయాలి, అప్పుడే మనకి డైజెస్ట్ అవుతుంది. అదేవిధంగా నేలలో వేర్వేరు రకాలైన పోషక పదార్థాలు ఉన్నప్పటికీ కూడా అవి చాలా సంక్లిష్ట స్థితిలో ఉంటాయి. ఆ సంక్లిష్ట స్థితిలో ఉండే పోషక పదార్థాలు మొక్కల వేర్ల ద్వారా శోషించుకోబడలేవు. కాబట్టి శోషించుకోబడే స్థితికి అవి సరళీకృతం కావాలి. ఆ పోషక పదార్థాలు ఈ సూక్ష్మజీవుల చర్యల వల్ల ఇవి సంక్లిష్ట స్థితిలో ఉండే పోషక పదార్థాలు సరళీకృతం చేయబడతాయి, సింప్లిఫైడ్ చేయబడతాయి. అప్పుడు మొక్కల వేర్లు శోషించుకోబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫేట్స్ ఆర్ ఇన్సాల్యుబుల్. మోస్ట్ ఆఫ్ ద ఫాస్ఫేట్స్ ఆర్ ఇన్ ద ఇన్సాల్యుబుల్ ఫార్మ్ ఇన్ ద సాయిల్. These insoluble phosphates are solubilized by specific bacteria called as PSB, phosphate solubilizing bacteria. ఈ ఫాస్ఫేట్ని కరిగించే సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట. ఇవి కరగని స్థితిలో ఉండే ఫాస్ఫేట్ని ఇవి నేలలో సులభంగా కరిగే స్థితికి మారుస్తాయి సూక్ష్మజీవులు, సూడోమోనాస్ లాంటివి. కాబట్టి ఇలాంటి సూక్ష్మజీవులు నేలలో పెరిగినట్లయితే ఈ విధంగా సంక్లిష్ట స్థితిలో ఉండే పోషక పదార్థాలు సరళీకృత స్థితికి మారి మొక్కల వేర్ల ద్వారా సులభంగా శోషించుకోబడతాయి. అదేవిధంగా అర్త్వామ్స్ అంటే వానపాముల యొక్క ఉపయోగం ఏంటి? వానపాములు అనేవి వీటిని ఏమంటారంటే ఫ్రెండ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ అని కూడా అంటారు. అంటే ఈ రైతులకు మిత్రులు అంటారు ఈ వానపాములు. ఎందుకంటే ఇవి చాలా మేలు చేస్తాయి, నేలని ఇవి దున్నినట్లుగా చేస్తాయి అన్నమాట. మొత్తం నేలని గుల్లపరుస్తాయి అంటారన్నమాట. అదేవిధంగా ఈ అర్త్వామ్స్ విసర్జకాలను విసర్జిస్తాయి. ఇవి సంక్లిష్ట స్థితిలో ఉండే సేంద్రియ పదార్థాలని ఇవి ఆహారంగా తీసుకొని వాటిని సరళీకృత రూపంలో విసర్జిస్తాయి. వీటిని క్రిమి విసర్జకాలు, వామ్ కాస్టింగ్స్ అంటారు. దీనివల్ల నేల బాగా సారవంతం అవుతుంది. కాబట్టి సేంద్రియ ఎరువులు అనేవి ఈ విధంగా సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతాయి, వానపాముల సంఖ్యను పెంచుతాయి. ఈ విధంగా దీంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మరియు మొదలైన పోషక పదార్థాలను అందిస్తాయి. అదేవిధంగా ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ కార్బన్ శాతాన్ని కూడా పెంచుతాయి. అదేవిధంగా నేల స్వభావాన్ని మంచిగా మార్చి నేలలో ఈ నీటిని పట్టి ఉంచే సామర్థ్యం ఏదైతే ఉంటుందో
వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతాయి. కాబట్టి ఈ విధంగా సేంద్రియ ఎరువులు వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. మరి ఈ ఎరువుల రకాలని చూసినట్లయితే వీటిలో మనం మొదటగా చూసినట్లయితే ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటారు, FYM. వీటిని దిబ్బ ఎరువులు అని అంటారు తెలుగులో. ఏంటి మనము పల్లెటూరులో చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ దిబ్బ ఎరువులు ఫామ్ యార్డ్ మెన్యూర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే ఫామ్ హౌసెస్ కానీ లేకపోతే మన క్యాటిల్ ఫార్మ్స్లో ఉంటాయన్నమాట. అంటే పశువుల్ని ఎక్కడైతే పెంచుతూ ఉంటారో ఈ పశువుల్ని పెంచే చోట వాటి యొక్క విసర్జక పదార్థాలన్నింటిని కూడా ఒక దిబ్బలాగా వేస్తారు. వేసినప్పుడు దాంట్లో ఏం చేస్తారంటే గడ్డి అంటే వేస్టెడ్ గ్రాస్ ఏదైతే ఉంటుందో తినగా మిగిలిపోయిన గడ్డి, పశువులు తినగా మిగిలిపోయిన గడ్డి, వేస్ట్గా ఉండే గడ్డి, అదేవిధంగా ఈ పశువుల మూత్రము విసర్జక పదార్థాలతో కలిసిపోయిన ఆ గడ్డి, అదేవిధంగా పశువుల పేడ, వీటన్నిటినీ ఒక దిబ్బగా వేస్తారు. అది కొంతకాలానికి మాగుతుంది అంటారు. ఈ విధంగా మాగిన ఎరువు అనేది ఏం చేస్తారు, తర్వాత వాటిని పంట పొలాలలో ఎరువుగా చల్లుతారనమాట వీటిని. కాబట్టి ఇది సర్వసాధారణంగా తయారయ్యే ఎరువు అనమాట ఇది. కాబట్టి ఫామ్ యార్డ్ మెన్యూర్ అనేది దిబ్బ ఎరువు అని అంటారు తెలుగులో. ఇక్కడ ఈ దిబ్బ ఎరువులు మాగడం అంటే ఏంటంటే ఈ పశువుల పేడలు ఏవైతే, అదేవిధంగా విసర్జకాలు అన్నీ కలిసిపోయి అందులో వివిధ రకాలైన సూక్ష్మజీవులు దాన్ని ఏం చేస్తాయంటే కుళ్ళింపజేస్తాయన్నమాట. కంపోస్టింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి అది ఒక ఎరువుగా తయారవుతుందన్నమాట. సో ఫామ్ యార్డ్ మెన్యూర్ FYM, ఇట్ ఈస్ ద ఎక్స్క్రీటరీ డిపాజిట్ derived from ఫామ్ యానిమల్స్. కాబట్టి ఈ ఫామ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్క్రీటరీ డిపాజిట్స్ అంటే వాటి విసర్జక పదార్థాల ద్వారా తయారయ్యే ఎరువు ఇది. ఇట్ ఈస్ ఆఫెన్ ఏ మిక్చర్ ఆఫ్ యానిమల్ డంగ్, దట్ మీన్స్ కౌ డంగ్, బఫలో డంగ్, గోట్, షీప్, చికెన్, దేర్ ఎక్స్క్రీటరీ సబ్స్టెన్సెస్, యానిమల్ యూరిన్ అండ్ స్ట్రా ఎట్సెట్రా. సో ఇట్ ఈస్ ద మిక్చర్. ఇది ఈ వివిధ రకాలైన ఈ పశువులు, అది ఆవులు కావచ్చు, లేకపోతే గేదెలు, గొర్రెలు, ఇలాగా అదేవిధంగా చికెన్, కోళ్ళు, వీటి యొక్క విసర్జక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విసర్జక పదార్థాలతో పాటుగా వాటి యొక్క యూరిన్ అంటే మూత్ర విసర్జక పదార్థాలు, అదేవిధంగా స్ట్రా గడ్డి, ఇవన్నీ కలిపి ఒక గుట్టగా వేస్తారు. అది దాని నుంచి ఎరువు తయారవుతుంది అనమాట. సో ద న్యూట్రియంట్ సప్లై ఇన్ ద మెన్యూర్ వేరీస్ బేస్డ్ ఆన్ ద సోర్స్ యానిమల్. అంటే అది ఏ యానిమల్ నుంచి దేని యొక్క పేడ అనే దాన్ని బట్టి వాటిలో ఉండే పోషక పదార్థాలు మారుతుందన్నమాట. కాబట్టి షీప్ మెన్యూర్ ఈజ్ రిచ్ ఇన్ నైట్రోజన్ అండ్ పొటాష్. అంటే గొర్రెల యొక్క ఎరువు, గొర్రె పేడ ఏదైతే ఉంటుందో అందులో నత్రజని మరియు పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది, నైట్రోజన్, పొటాష్. అండ్ మెన్యూర్ ఫ్రమ్ చికెన్ ఈజ్ రిచ్ ఇన్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫేట్. అదే మన కోళ్ళ యొక్క ఎరువు, కోళ్ళ పెంట ఏదైతే ఉంటుందో దాంట్లో నైట్రోజన్ మరియు ఫాస్ఫేట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. వేరియాస్ పిగ్ మెన్యూర్ ఈజ్ లో ఇన్ నైట్రోజన్, పొటాష్ అండ్ ఫాస్ఫేట్ కాన్సన్ట్రేషన్. అంటే ఈ పందులు యొక్క విసర్జక పదార్థాల్లో ఈ నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫేట్ కొద్దిగా తక్కువ మోతాదులో ఉంటాయన్నమాట. కాబట్టి బేస్డ్ ఆన్ ద యానిమల్ డంగ్, ద న్యూట్రియంట్స్, ద రేషియో ఆఫ్ ద న్యూట్రియంట్స్ డిఫరెంట్. కాబట్టి ఈ విధంగా ఫామ్ యార్డ్ మెన్యూర్ FYM ఈజ్ మేడ్ బై ద డిపాజిషన్ ఆఫ్ ద ఎక్స్క్రీటరీ సబ్స్టెన్సెస్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్. ఇది దీని తర్వాత నెక్స్ట్ రెండవ రకమైన ఎరువు ఏదైతే ఉందో దాన్ని గ్రీన్ మెన్యూర్ అంటారు. వాట్ ఈస్ గ్రీన్ మెన్యూర్? గ్రీన్ మెన్యూర్ ఈజ్ మేడ్ బై ద లెగ్యూమినస్ క్రాప్స్. దీన్నే తెలుగులో పచ్చి రొట్ట ఎరువులు అంటారన్నమాట. పచ్చి ఎరువులు లేక పచ్చి రొట్ట ఎరువులు అంటారు. ఈ పచ్చరొట్ట, పచ్చి రొట్ట వివిధ పేర్లతో పిలుస్తుంటారు అన్నమాట. పచ్చ ఎరువులు, పచ్చి ఎరువులు, ఇట్లా రకరకాల పేరుతో పిలుస్తుంటారు. గ్రీన్ మెన్యూర్
సాధారణంగా పిలిచే పేరు పచ్చి రొట్ట. సో ఇక్కడ లెగ్యూమినస్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ ద ఫీల్డ్ అండ్ దెన్ ప్లౌడ్ డౌన్ టు ఇంక్రీజ్ ద సాయిల్ ఫర్టిలిటీ. ఇవేంటి అంటే ఇవన్నీ కూడా లెగ్యూమినస్ క్రాప్స్, అంటే ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన లెగ్యూమ్ పంటలు ఏవైతే ఉంటాయో ఈ పంటల్ని వేసి ఎప్పుడు వేస్తారు, క్రాప్కి మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక పంటని కోత కోసిన తర్వాత ఇంకొక పంటని వేయడానికి ముందుగా ఈ లెగ్యూమినస్ క్రాప్స్ పంటల్ని పండిస్తారనమాట. సో ద రూట్ నాడ్యూల్స్ విత్ రైజోబియం బయో ఫర్టిలైజర్ ఇంక్రీజ్ ద నైట్రోజన్ కాంటెంట్. సో దీస్ లెగ్యూమినస్ క్రాప్స్ దే హ్యావ్ ద రూట్ నాడ్యూల్స్. ఎందుకు ఈ ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన ఈ లెగ్యూమ్ పంటల్ని ఎందుకు పండించాలి అంటే వీటికి వేరు బుడిపెలు ఉంటాయి, రూట్ నాడ్యూల్స్ ఉంటాయి. సో ఈ రూట్ నాడ్యూల్స్లో ఏముంటుంది, రైజోబియం బయో ఫర్టిలైజర్ అనేది ఉంటుంది. ఈ రైజోబియం అనే జీవ ఎరువు ఉండి అదేం చేస్తుంది, ఇట్ ఇంక్రీజెస్ ద నైట్రోజన్ కాంటెంట్, ఇట్ కన్వర్ట్స్ ద అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ టు అమ్మోనియం. దీన్ని ఏమంటారంటే నైట్రోజన్ ఫిక్సేషన్, నత్రజని స్థాపన అని అంటారు అన్నమాట. కాబట్టి ఈ లెగ్యూమ్ క్రాప్స్లో ఉండే వేరుబుడి పిల్లలో ఏమవుతుందంటే రైజోబియం అనేది ఇది నత్రజని స్థాపన చేస్తుంది. కాబట్టి ద డీకంపోజ్డ్ క్రాప్ ఇన్ ద సాయిల్ ఈజ్ డీకంపోజ్డ్ అండ్ యూస్ఫుల్ యాజ్ ద ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఇది ఏదైతే ఉంటుందో ఈ క్రాప్, ఈ లెగ్యూమ్ క్రాప్ ఏదైతే ఉంటుందో ఈ లెగ్యూమ్ పంటని దున్నుతారు. అంటే ఆ పంట కొంతకాలం పెరిగిన తర్వాత ఏదైనా లెగ్యూమ్ పంటను పండించి, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి పెసర అంటారు, జీలుగా, సెస్బేనియా, ఇలాంటి పంటలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా లెగ్యూమ్ పంటలు అనమాట. సో దీస్ లెగ్యూమ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఫర్ సమ్ టైమ్, ఫర్ 1 month లైక్ దట్, అండ్ ఆఫ్టర్ 1 month దే ఆర్ ప్లౌడ్ డౌన్. అవి ఏం చేస్తాయంటే దున్నివేయబడతాయి, ఆ పంటలోనే దున్నివేస్తారన్నమాట. దున్నివేయడం వల్ల ఏమవుతుంది, ఈ పంట భాగాలు వేరు బుడిపెలతో సహా నేలలో కలిసిపోయినప్పుడు డీకంపోజ్ అవుతాయి. ఈ విధంగా డీకంపోజ్ అయినది ఇది ఎరువుగా మారుతుంది, ఇది సేంద్రియ ఎరువుగా మారుతుంది. అదే పంటలో పంట నేలలో ఆ పంటని దున్నివేయడం వల్ల ఆ నేలలో కలిసిపోయి ఎరువుగా తయారవుతుంది. జీలుగా అంటే సెస్బేనియా సెస్బాన్, పిల్లి పెసర దీన్నే ఫేసియోలస్ ట్రైలోబస్ అంటారు. అదేవిధంగా కౌపీ, విఘ్న. సో దీస్ ఆర్ ద కామన్ క్రాప్స్ used as green manures. These manures improve the nitrogen, phosphorus and potassium nutrients in the soil. They improve soil structure, increase its water holding capacity and prevent soil erosion. కాబట్టి ఈ పచ్చి రొట్ట ఎరువులు ఏవైతే ఉన్నాయో జీలుగా, సెస్బేనియా సెస్బాన్ కానీ, పిల్లి పెసర కానీ, కౌపీ కానీ, అంటే విఘ్న అంటారు దీన్ని. ఇవి సర్వసాధారణంగా ఉపయోగించే పచ్చ రొట్టె ఎరువులు. ఇవి నేలలో నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం యొక్క శాతాన్ని పెంచడమే కాకుండా ఈ నేల యొక్క స్వభావాన్ని మంచిగా మార్చి వాటర్ హోల్డింగ్ కెపాసిటీని కూడా పెంచుతాయి, అంటే నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. అదేవిధంగా నేల అనేది ఎరోజన్, అంటే నేల సారాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. ఇట్ ప్రివెంట్స్ సాయిల్ ఎరోజన్, అంటే సాయిల్ దాని యొక్క ఫర్టిలిటీని కోల్పోవడాన్నే సాయిల్ ఎరోజన్ అంటారు అన్నమాట. ఈ నేల సారాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. సో మూడవది కంపోస్ట్. ఈ కంపోస్ట్ ఎరువులు అనేవి ఏంటి? కంపోస్ట్ ఈజ్ ద ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ సాయిల్ బ్యాక్టీరియా, యాక్టినోబ్యాక్టీరియా అండ్ ఫంగై. ఈ కంపోస్ట్ అనే ఎరువు ఎట్లా తయారవుతుందంటే వివిధ రకాలైన సేంద్రియ పదార్థాలు అవన్నీ కూడా డీకంపోజ్ అవ్వడం వల్ల, ఈ విధంగా డీకంపోజ్ అయిన ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఎందుకు డీకంపోజ్ అవుతుందంటే డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ డీకంపోజ్ ద ఆర్గానిక్ మ్యాటర్ అండ్ these microorganisms include soil bacteria, actinomycetes, fungi. ఇవన్నీ కూడా
నేలలో ఉండే బ్యాక్టీరియా, వివిధ రకాలైన యాక్టినోమైసిస్ శిలీంధ్రాలు ఇవన్నీ కలిసి ఇవేం చేస్తాయంటే ఈ సేంద్రియ పదార్థాన్ని కుళ్ళింపచేస్తాయి. ఇవి కుళ్ళింపజేయడం వల్ల అందులో ఏం తయారవుతుందంటే హ్యూమస్ అనేది తయారవుతుందన్నమాట. సో ఆర్గానిక్ ఆర్ వెట్ వేస్ట్, దీన్నే తడి వేస్ట్, తడి వ్యర్థాలు అని కూడా అంటారన్నమాట, ఆర్గానిక్ వేస్ట్ అనమాట. కాబట్టి ఆర్గానిక్ వేస్ట్ లైక్ ఫాలెన్ లీవ్స్, కిచెన్ వేస్ట్ అండ్ అగ్రికల్చరల్ వేస్ట్ ఎట్సెట్రా ఆర్ గ్రాడ్యువల్లీ డీకంపోజ్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 or 2 months by microorganisms, and nutrients are simplified in readily available form to the plants. కాబట్టి ఈ సేంద్రియ వ్యర్థాలైన వివిధ రకాలైన పడిపోయిన ఆకులు కావచ్చు, అదేవిధంగా కిచెన్ వ్యర్థాలు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన వ్యర్థాలు అంటే పంట కోసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలని తగులబెట్టకుండా ఆ పంట వ్యర్థాలని కూడా ఏం చేయాలంటే వాటి నుంచి సేంద్రియ ఎరువుని తయారు చేయవచ్చు. ఈ విధంగా తయారయ్యే ఈ కంపోస్ట్ ఎరువు ఏదైతే ఉందో ఇది 1 లేక 2 నెలలకి తయారవుతుంది. ఎలా తయారవుతుందంటే అదంతా కూడా ఈ తడి వ్యర్థాలు, ఈ ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా వివిధ రకాలైన సూక్ష్మజీవుల చర్యల వల్ల ఇదంతా కూడా ఎరువుగా తయారవుతుంది. దీన్నే కంపోస్ట్ ఎరువు అంటారు. సో తర్వాత నెక్స్ట్ ఎరువు ఏంటంటే వర్మి కంపోస్ట్. వర్మి కంపోస్ట్ అంటే మీ అందరికి తెలుసు. సో వర్మి కంపోస్ట్ ఈజ్ ఏ మెన్యూర్ ప్రొడ్యూస్డ్ విత్ ద కాస్టింగ్స్ ఆఫ్ ద అర్త్ వామ్స్. అంటే వానపాముల ద్వారా తయారయ్యే సేంద్రియ ఎరువునే వర్మి కంపోస్ట్ అంటారు. ద ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ డీకంపోజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద అర్త్ వామ్స్, రెడ్ వామ్స్, African earthworms and composting worms are the common worms used for the preparation. రెడ్ వామ్స్ అంటే ఎర్రగా, వీటిని ఎర్రలు అని కూడా అంటారు అనమాట. రెడ్ వామ్స్, వీటి శాస్త్రీయ నామము ఐసీనియా ఫోర్టిడా. అదేవిధంగా ఆఫ్రికన్ అర్త్ వామ్స్ ఫెరోనిక్స్ ఎక్స్కేవేటస్. అదేవిధంగా కంపోస్టింగ్ వామ్, ఇది కూడా ఫెరోనిక్స్ ఎక్స్కేవేటస్. ఇవి ఈ అర్త్ వామ్స్ ఏవైతే ఉన్నాయో సర్వసాధారణంగా ఈ రెడ్ వామ్స్ ఐసీనియా ఫోర్టిడా మరియు ఫెరోనిక్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వానపాములు ఏం చేస్తాయంటే ఇవి వ్యర్థ పదార్థాలని త్వరగా కుళ్ళింపచేస్తాయి అన్నమాట. కంపేర్డ్ టు నార్మల్ కంపోస్ట్, వర్మి కంపోస్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్. అది అంటే సాధారణంగా కంపోస్ట్ ఎరువు తయారీకి వానపాములని వాడరు, కానీ వర్మి కంపోస్ట్ అనేది ఎప్పుడు అంటారు దాన్ని అంటే వానపాముల సహాయంతో తయారైన కంపోస్ట్ ఎరువుని వర్మి కంపోస్ట్ అంటారు. ఇక్కడ వానపాములు వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇవి ఈ కుళ్ళింప చేసే ప్రక్రియని, ఈ డీకంపోజిషన్ ఏదైతే ఉందో అది త్వరగా చేస్తుందన్నమాట. త్వరగా అంటే చాలా ఎరువు అనేది, కంపోస్ట్ ఎరువు తయారు కావడానికి దాదాపు 2 నెలలు పడితే వర్మి కంపోస్ట్ అనేది దాదాపు 15-20 రోజుల్లో లేకపోతే మ్యాక్సిమం 30 రోజుల్లో తయారవుతుంది అనమాట. సో వర్మి కంపోస్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండ్ ఇంప్రూవ్స్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్. ఈ వర్మి కంపోస్ట్లో పోషకాలు ఎక్కువగా ఉండడమే కాకుండా ఈ వర్మి కంపోస్ట్ని వాడడం వల్ల నేల యొక్క భౌతిక మరియు రసాయన ధర్మాలు కూడా మెరుగుపడతాయి. సో దిస్ వర్మి కంపోస్ట్ ఇట్ ఇంప్రూవ్స్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్ అనమాట. అది దీని యొక్క ఉపయోగము. నెక్స్ట్ ఆయిల్ కేక్స్, వీటిని నూనె కేకులు అని కూడా అంటారన్నమాట. మీకు తెలుసు ఆయిల్ మిల్స్లో ఆయిల్ సీడ్స్ని వేసినప్పుడు ఆ గానుగలో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఆ పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని కేక్స్ రూపంలో తయారు చేస్తారన్నమాట. వీటిని ఆయిల్ కేక్స్ అని అంటారన్నమాట. సో ఇన్ ద ఆయిల్ మిల్స్ ఆయిల్ సీడ్స్ ఆర్ క్రష్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఆయిల్ అండ్ ద రిమైనింగ్ బై ప్రోడక్ట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఆయిల్ కేక్స్. So the byproduct is dried as cake and which can be used as manure. కాబట్టి ఈ ఆయిల్ మిల్స్లో గానుగలు అని కూడా అంటారు కదా, గానుగ మిల్లుల్లో
ఈ నూనెకి సంబంధించిన గింజలు ఏవైతే ఉన్నాయో అది కొబ్బరి కావచ్చు, లేకపోతే ఆముదం కావచ్చు, నువ్వులు కావచ్చు, లేకపోతే పల్లీలు కావచ్చు, గ్రౌండ్ నట్. సో ఆల్ దీస్ ఆర్ ఆయిల్ సీడ్స్. ఈ ఆయిల్ సీడ్స్ని ఆయిల్ అదేవిధంగా కొబ్బరి, కోకోనట్ కానీ వీటిని ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ తీసిన తర్వాత మిగిలిన పదార్థం, వ్యర్థ పదార్థం ఏదైతే ఉంటుందో ఆ బై ప్రోడక్ట్ని కేక్స్ రూపంలోకి క్రష్ చేస్తారన్నమాట. ద ఆయిల్ కేక్స్ ఆర్ ఎయిదర్ ఎడిబుల్ ఆర్ నాన్ ఎడిబుల్ టైప్స్. ఇక్కడ ఆయిల్ కేక్స్, నూనె కేకులు అనేవి ఒకటి తినదగినవి ఉంటాయి, తినదగనివి ఉంటాయి అన్నమాట. ఎడిబుల్ ఆర్ నాన్ ఎడిబుల్. ఎడిబుల్ కేక్స్ ఆర్ ఫెడ్ టు క్యాటిల్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్ కేక్, కోకోనట్ కేక్ ఎట్సెట్రా. అంటే ఈ పల్లీలతో తయారైన గ్రౌండ్నట్ కేక్ ఏదైతే ఉంటుందో, అదేవిధంగా కోకోనట్, కొబ్బరి చెక్క ఏదైతే ఉంటుందో, ఈ పల్లీ చెక్క, అదేవిధంగా కొబ్బరి చెక్క అని కూడా అంటారు వీటిని. సో వీటికి ఇవి తినదగినవి. గ్రౌండ్నట్ కేక్ అండ్ కోకోనట్ కేక్ ఆర్ ఎడిబుల్. అండ్ నాన్ ఎడిబుల్ ఆయిల్ కేక్స్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఫీడింగ్ ద క్యాటిల్ అండ్ కెన్ బీ యూజ్డ్ యాజ్ మెన్యూర్. సో ఇక్కడ చూడండి, ఈ నాన్ ఎడిబుల్ ఆయిల్ కేక్స్ అనేవి ఏంటి, ఇవి నాట్ ఎడిబుల్ కాబట్టి దే ఆర్ నాట్ యూస్ఫుల్ టు ఫీడ్ ద క్యాటిల్. ఈ క్యాటిల్ పశువులకి దానాగా వేయడానికి ఏవి పనికొస్తాయి అంటే ఎడిబుల్ కేక్స్ పనికొస్తాయి, గ్రౌండ్నట్ కేక్, కోకోనట్ కేక్. అదేవిధంగా నాన్ ఎడిబుల్ కేక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్టర్ కేక్, నీమ్ కేక్, అంటే ఈ ఆముదపు గింజల నుంచి తయారు చేసిన ఆముదపు చెక్క, అదేవిధంగా నీమ్ కేక్ అంటే ఈ వేప చెక్క ఏదైతే ఉంటుందో ఈ వేప చెక్క, లేకపోతే వేప కేక్, నీమ్ కేక్, క్యాస్టర్ కేక్. సో దీస్ ఆర్ నాట్ ఎడిబుల్. వీటిని పశువులకి దానాగా వాడరు. కాబట్టి ఈ నాన్ ఎడిబుల్ ఆయిల్ కేక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే తినదగని ఈ కేక్స్, చెక్కలు ఏవైతే ఉన్నాయో, నూనె చెక్కలు, వీటిని ఎరువులుగా వాడతారు, ముఖ్యంగా హార్టికల్చరల్ క్రాప్స్కి. ఈ హార్టికల్చర్ సంబంధించిన క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ నాన్ ఎడిబుల్ ఆయిల్ కేక్స్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ మెన్యూర్ టు ద హార్టికల్చర్ క్రాప్స్ అనమాట. ఏవైతే హార్టికల్చర్, ఉద్యానవన పంటలకి దీన్ని ఎరువుగా వాడవచ్చు. ఎందుకంటే వాటిని పశువులకి దానాగా ఉపయోగించలేము కాబట్టి దీన్ని ఎరువుగా వాడవచ్చు. నాన్ ఎడిబుల్ ఆయిల్ కేక్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ మెన్యూర్ ఫర్ ద హార్టికల్చర్ క్రాప్స్. అండ్ ఆయిల్ కేక్స్ need to be powdered and applied to the soil, and their nutrients are available to crop within 7 to 10 days. కాబట్టి ఈ నాన్ ఎడిబుల్ ఆయిల్ కేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ టీజ్గా వేయకుండా వాటిని దంచి పౌడర్ రూపంలో వాటిని చల్లాలి. చల్లితే ఏమవుతుంది, అవి నేలలో చల్లిన తర్వాత 7 నుంచి 10 రోజుల్లో అది మొక్కల వేర్లకి అందుబాటులోకి వస్తాయన్నమాట, వాటిలో ఉండే పోషక పదార్థాలు. ఓకే, థ్యాంక్ యూ.